శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రికెట్ ఆడుతూ బాల్ కోసం వెళ్లి విద్యుత్ షాక్ గురై అశ్విన్ అనే 11 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విని అశ్విన్ తండ్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నాయకుడు లోకేష్ వాల్మీకి జైల్లో కుప్పకూలి అస్వస్థకు గురయ్యాడు. లోకేష్ వాల్మీకిని జైలు అధికారులు హిందూపురం ఆసుపత్రికి తరలించారు. గత 20 రోజుల క్రితం అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేష్ వాల్మీకిని రిమాండ్కు తరలించారు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు హిందూపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డి లోకేష్ వాల్మీకిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఇది నిదర్శనమని, అక్రమ కేసులో తండ్రి జైల్లో ఉంటే కుమారుడు మృతి చెందడంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోయారని, ఇది కూటమి ప్రభుత్వం మూటకట్టుకున్న పాపమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, హిందూపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో అశ్విన్ ఆరాధ్య 11 సంవత్సరాల అశ్విన్ ఆరాధ్య దుర్మరణ పాలైన పరిస్థితి అనిపిస్తుంది. లేకపోతే హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బాల్ తీసుకునేందుకు వెళ్లి ఒకసారిగా విద్యుత్ తీగలు తగ్గడంతో అశ్విన్ ఆరాధ్య అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాల్మీకి లోకేష్ తనయుడే ఈ అశ్విన్ ఆరాధ్య. ఎవరైతే ఇటీవల అక్రమ కేసు గురయ్యారో అక్రమ కేసులో భాగంగానే రిమాండ్కు వెళ్లారు, జైలుకు వెళ్లారు. ఆయన తనయుడు అశ్విన్ ఆరాధ్య మృతి చెందడం హిందూపురంలో విషాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి జైల్లో ఉన్నారు, కొడుకు విగత జీవిగా మృతి చెందడం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఈ విధంగా మృతుని కుటుంబంలో పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రశ్నించేందుకు వెళ్లారు. వెళ్ళిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ఆ అక్రమ కేసుని వాల్మీకి లోకేష్ పై బనాయించి రిమాండ్ కు పంపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కొడుకు ఎవరైతే అశ్విన్ ఆరాధ్య క్రికెట్ బాల్ తీసుకునేందుకు వెళ్లి మృతి చెందడము, విద్యుత్ షాక్ తో మృతి చెందిన నేపథ్యంలో ఒకవైపున తండ్రి జైలుకు వెళ్ళడం, కొడుకు చనిపోవడం పూర్తి స్థాయిలో విషాదాన్ని నింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొడుకు మరణం నేపథ్యంలోనే తండ్రి విడుదలయ్యేందుకు ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని హిందూపురం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలు బెయిల్ ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.